హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు పర్యటనకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరూ చేయలేనటువంటి పని పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేసే వరకు ఇక్కడ ప్రభుత్వాలకు, ఇక్కడ నాయకులకు పట్టలేదనే చెప్పాలి. ఎక్కడో పక్కనున్నటువంటి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు ఆయన ప్రేమతో చేసినటువంటి 35 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు టీటీడీ ద్వారా చేపించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఏంటి అనేది పక్కన పెడితే, పైగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం విమర్శలు ఏదో ఒక రకంగా చేయటం కోసం టార్గెట్గా పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ముఖ్యంగా ఒక ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో తెలంగాణకి సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి వత్తాసు పలుకుతూ చెంచాగా ఉండేటువంటి కొన్ని వెబ్సైట్లు చేసినటువంటివి మీరు చూడొచ్చు. నేను ఎక్కువగా దాని గురించి చెప్పదలుచుకోవట్లేదు. ఆ ఛానల్ ఏంటి, ఎవరిది అనేది అందరికీ తెలుసు. ఆ ఛానల్ చూస్తే అర్థమైపోతుంది అది ఎవరికి సపోర్ట్గా నిలబడుతుంది, ఏంటి, ఏం చేస్తుంది అనేది వాళ్ళు రాసిందన్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు పర్యటనలో భద్రతా వైఫల్యం, గతంలో జరిగినటువంటి ఘటనలు తెలిసి కూడా మళ్ళీ అదే తరహాలో నిర్లక్ష్యంగా కారుపైకి ఎక్కి షో ఆఫ్ చేసిన పవన్ కళ్యాణ్. గతంలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి పవన్ కళ్యాణ్కు షాకు గురయ్యారు. యువరాజ్యం అధ్యక్ష హోదాలో 2009 జనవరి 21న హుస్నాబాద్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచార రథంపై జరిగిందని చెబుతూనే కొన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఇది చేసేసారు, పవన్ కళ్యాణ్ గారి కోసం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు, ఇది అది అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తూ ఇక్కడ ఏం రాశారో చూడండి ఒకసారి. ఇగో, ప్రోటోకాల్ పాటించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పిస్తున్న ప్రజలు. ఏ ప్రజలో ఈయనకే తెలియాలి. అంటే వీళ్ళు మాట్లాడుకుంటే అది ప్రజలు అని అనేయటం ఏ రకంగానే, ఎవరన్నా పోని ఒక పబ్లిక్ టాక్ తీసుకుని ఇది ప్రజలు మాట్లాడుతున్నారు అని చెప్పి నాకు అందం, ఒక వీడియో వేసేసి దానికి సంబంధించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేసి ప్రజల మీద దోసేయటం ఏంటి అంటే, కొండగట్టు అంజన్నకు గత ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికారు. వాటి గురించి ప్రచురించండి, అధికారికంగా అనౌన్స్ చేశారు, ఏమైపోయినాయి అని చెప్పి ఆయన గురించి రాయండి. 100 కోట్లు ఇస్తా అన్నారు కదా, దాదాపు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి శబరిమల టెంపుల్కి ఎంతమంది అయితే వెళ్తారో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అక్కడ నుంచి వచ్చేటువంటి జనం కావచ్చు, తెలంగాణకు ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఎక్కువ స్థాయిలో కొండగట్టే వెళ్తారు. ఆంజనేయ స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మాల విరమణ చేయటానికి. అలాంటి కొండగట్టుకి మీరు ఏం చేశారు, గత ప్రభుత్వం ఏం చేసింది అనే దాన్ని పక్కన పెట్టేసి, ఎవరో పక్క రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన ప్రేమ ఇక్కడ తెలంగాణ పట్ల ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం పట్ల, ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం గురించి, తెలంగాణ ఆ పోరాట పటిమ గురించి ఆయన నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఎవరు కూడా అంతలా మాట్లాడాల, ఎవరు కూడా అంత గొప్పగా చెప్పినటువంటి సందర్భమే లేదని చెప్పాలి. ఎవరు కూడా దాన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, అక్కడ ఉన్నటువంటి యువతలో ఆ పోరాట పటిమను నూరిపోశారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం, అలాంటి వ్యక్తి గురించి విమర్శించటం, ఆయన చేసినటువంటి మంచి పనిని ఏదో ఒక రకంగా చెడు చేయాలనేటువంటి బుద్ధి మనం చేయలేకపోయాము. పక్క రాష్ట్రానికి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చి చేస్తే కూడా అక్కసు ఆగట్లే మనకి. ఇదే నిజంగా చెప్పాలంటే ఏమనాలో అర్థం కావట్లేదు. వీళ్ళ చేయరు, పక్క వాళ్ళని చేస్తే ఊరుకోలేరు, కళ్ళు మండిపోతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఆ అంజన్న అప్పుడు జరిగింది ఒక ప్రమాదం, దాని నుంచి ఆ అంజన్నే నన్ను కాపాడాడు, పునర్జన్మ ఇచ్చింది నాకు తెలంగాణ, కొండగట్టు అంజన్న ఇచ్చాడు నాకు అని చెప్పి కృతజ్ఞతగా టీటీడీకి ఆయన మొరపెట్టుకుని వాళ్ళ సభ్యులతో దాన్ని ఒప్పించుకుని చేసుకొచ్చుకున్నారు. మరి గత ప్రభుత్వంలో మీరు ఎందుకు చేయించుకోలేకపోయారు? మీకు వాళ్ళకి చాలా బాగా జింగిడి దోస్తులు కదా, అన్నిట్లో చాలా ఆటలో ఉన్నాయి కదా. అంటే మన ఇంటికి వస్తే వేరు, కానీ గుడికి మాత్రం రాకూడదు, గుడికి మాత్రం మంచి చేయకూడదు. మనం ఇస్తా అన్నటువంటి 100 కోట్ల గురించి మాత్రం మాట్లాడడం, కానీ పక్క వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల గురించి మాత్రం మనం ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం చెయ్యం, పక్క వాళ్ళని చేయనివ్వం. ఎందుకంటే క్రెడిట్ మనకే రావాలి. ఆ 100 కోట్లు కనుక మనం ఖర్చు పెడితే దాంట్లో సగం లేపేసేవాళ్ళం కదా, మరి అందుకే కుదరదు. ఏదైనా కాస్త అంటే ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారు, తెలంగాణకి కూడా ఆయన ఎన్ని కోట్ల రూపాయలు సహాయం చేశారనేది, ఆయన సొంత డబ్బులు ఎంత సహాయం చేశారనేది ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఏ హీరో అయినా సరే,
మీకు నచ్చినటువంటి హీరో, మీకు నచ్చినటువంటి పొలిటీషియన్ తీసుకొచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయంలో 50% అయినా ఎవరైనా చేశారేమో చెప్పండి. పోనీ తెలంగాణకు సంబంధించిన దాంట్లో చూసుకుందాం, ఆంధ్ర సంగతి వదిలేద్దాం, ఆంధ్రాకి చేసినటువంటి సేవా కార్యక్రమాలు వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వానికి గత వచ్చినటువంటి విపత్తుల్లో కావచ్చు ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహాయంకి 50% అయినా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా బయటకు వచ్చి తీసుకొచ్చి చూపించండి. ఇంకొంతమంది చెప్తారు, ఎవరో కొంతమంది అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ గతంలో ఏదో ప్రమాదం జరిగితే ఆ వ్యక్తిని సరిగ్గా పట్టించుకోలేదని మాట్లాడారు. సరే, మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు వాళ్ళ మీటింగుల్లో వాళ్ళ కార్యకర్తలు చనిపోతే ఎంతమందికి డబ్బులు ₹1 విదిలిచినటువంటి అవకాశం అన్న కనిపించిందా? కనుచూపు మేర ఎప్పుడైనా మీ కార్యకర్తను పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? మనం మాట్లాడతాం, పక్క వాళ్ళ గురించి మనం విమర్శలు చేస్తాం, జనాల మీద రుద్దేసి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేటువంటి మాట మాట్లాడతాం. ఏదైనా ప్రజలకి ఏదైనా గొప్పగా మంచిగా చేసేవాళ్ళని ఇంకా ఇలా క్రిటిసైజ్ చేయడం మంచిది కాదు. ఆలోచించుకోండి. మీ బుద్ధి ఎంతసేపు వాళ్ళకి వత్తాసు పలకటం మీద ఉంటే దాని మీద చూసుకోండి, వేరే విధంగా మాట్లాడుకోండి. వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. నిన్న కూడా ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని తెలంగాణకు సంబంధించి ఆయన కొండగట్టులో వాళ్ళ నాయకులకి ఏం చెప్పారో తెలుసా? ఎంత హుందాగా మాట్లాడారో తెలుసా? ఎంత నిజాయితీగా మాట్లాడారో తెలుసా? వ్యక్తిగత విమర్శల జోలికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం కూడా అదే దారిలో వెళితే అంతకన్నా చండాలం. వాళ్ళ గడ్డి తిన్నారు కదా అని మనం తినకూడదు. వదిలేండి, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. మనం మాత్రం సమస్యల మీద కొట్లాడండి, సమస్యల మీద అవసరమైతే ఒక యుద్ధం చేయండి అని చెప్పారు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి. అది ఒక నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణం. అంతేగాని వ్యక్తిగత విమర్శల జోలికి, ఆయన చేసేటువంటి మంచి పనుల జోలికి ఏంటి దరిద్రం నాకు అర్థం కాదు. ఆంధ్రాలో అనుకున్న ఆ దరిద్రం అంతా ఇక్కడ కూడా తీసుకొచ్చి తగలాడుతున్నారా మీరు? ఏమో, అంటే సావాసం అలాంటిది కాబట్టి అలా తయారవ్వచ్చేమో, తప్పు.